నమస్తే, వెల్కమ్ టు నేషనల్ అఫైర్స్. నేను రవి. అయోధ్యలో అట్టహాసంగా దీపోత్సవం, వివాహ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు, సైనికులతో దీపావళి జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. మహారాష్ట్రలో విజయంపై దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా, 70 ఏళ్లు పైబడ్డ వారికి మోదీ గుడ్ న్యూస్. జమిలీ ఎన్నికలు అసాధ్యమన్న ఖర్గే. దేశవ్యాప్తంగా ఈ వారం ప్రధాన వార్తల సమాహారంలో ఎంటర్ అయ్యే ముందు ఓసారి హెడ్లైన్స్ చూద్దాం. దీపావళి పండుగ రోజు అయోధ్య ధగధగ, 25 లక్షల దీపాలతో దీపావళి వేడుకలు. వజ్రాల వ్యాపారి ఇంట్లో శుభకార్యానికి మోదీ హాజరు, నవ వధూవరులకు ఆశీస్సులు అందజేసిన ప్రధాని. సైనికులతో కలిసి ప్రధాని దీపావళి పండుగ, జవాన్లకు స్వీట్లు తినిపించిన నరేంద్రుడు. మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే గెలుపు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భరోసా. 70 ఏళ్లు పైబడిన వారికి గుడ్ న్యూస్, కొత్తగా ఆయుష్మాన్ పథకం ప్రారంభించిన మోదీ. జమిలీ ఎన్నికలు అసాధ్యమన్న మల్లికార్జున్ ఖర్గే, అందరి అంగీకారం అవసరమన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. దీపావళి పండుగను అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. 25 లక్షల దివ్వెలతో దీపోత్సవం నిర్వహించారు. అయోధ్య నగరానికి దీపావళి పండుగతో ప్రత్యేక అనుబంధం ఉంది. 14 ఏళ్ల వనవాసం తర్వాత రాములు వారు అయోధ్యలో అడుగుపెట్టింది దీపావళి పండుగ రోజునే అంటారు పెద్దలు. అయోధ్యలో ఈ ఏడాది దీపావళి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లో సరయూ నదీ తీరాన దీపోత్సవం నిర్వహించడం ఎప్పటినుంచో ఉన్నది. దాదాపు 8 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది దీపోత్సవాన్ని క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ముందుగా అయోధ్యలో కొలువైన బాలరాముణ్ణి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. మొత్తం 55 ఘాట్లలో 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదల్లో భక్తులు దీపాలు వెలిగించారు. దీంతో అయోధ్య నగరం దీపాలతో దగదగ మెరిసిపోయింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రధాన పాత్ర పోషించింది. భక్తులు ఏకకాలంలో అక్షరాల 25,12,585 దీపాలను వెలిగించారు. ఇదొక అపూర్వమైన ఘటన. దీంతో దీపోత్సవానికి సంబంధించి గతంలో ఉన్న అన్ని గిన్నిస్ రికార్డులు బద్దలయ్యాయి. దీంతో పాటు ఈ ఏడాది మరో గిన్నిస్ రికార్డు ఆవిష్కృతమైంది. 1121 మంది వేదాచార్యులు ఒకేసారి హారతిచ్చారు. అయోధ్యలో దీపోత్సవానికి సంబంధించి ఇదొక అపురూపమైన ఘటన. దీపోత్సవ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత ప్రవీణ్ పటేల్ ఈ రికార్డులను ప్రకటించారు. ఈసారి అయోధ్య దీపోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరుపుకుంటున్న తొలి దీపావళి పండుగ ఇది. దీంతో ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో దీపోత్సవ కార్యక్రమాలను గతంలో ఎన్నడూ లేనంత అట్టహాసంగా ఈసారి నిర్వహించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. కన్నుల పండుగగా జరిగిన దీపోత్సవ కార్యక్రమానికి ముందుగా రామాయణ వేషధారులు ప్రత్యేక హెలికాప్టర్ నుంచి దిగారు. ఈ రామాయణ వేషధారులు కొలువుదీరిన రథాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు లాగారు. ఈ సందర్భంగా లేజర్ షో, డ్రోన్ షో, రామాయణ ఘట్టాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలు చూసి అయోధ్యవాసులు ముగ్ధులయ్యారు. భక్తజన ఆనందానికి అవధుల్లేవు. అంతేకాదు, దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరమంతా ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు. ఎల్ఈడి తెరలు నగరమంతా వెలుగులు చిమ్మాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా కళాకారులు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో ఈ కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయోధ్య దీపావళిలో అనేక అలంకారాలు ఉన్నాయి. ఏ అలంకారం గొప్పదనం ఆ అలంకారానిదే. దీపోత్సవం సందర్భంగా సరయూ నదిపై లక్షలాది దీపాలు తేలుతుంటాయి. ఇలా సరయూ నదిలో దియాలు తేలియాడ్డాన్ని చూడడం ఒక గొప్ప అనుభూతి.
అంతేకాదు దీపోత్సవం సందర్భంగా అయోధ్యలోని ప్రతి వీధి దగదగా మెరిసిపోతుంటుంది. ఈ దగదగల నేపథ్యంలో అయోధ్య నగరం చూసే వారికి ఒక దివ్యమైన నగరంగా కనిపిస్తుంది. అంతేకాదు అయోధ్యలోని అన్ని భవనాలు, నివాసాలు, దేవాలయాలు సహా సమస్తం రకరకాల డిజైన్లతో వెలిగిపోయాయి. అయోధ్య చారిత్రక శోభకు మరింత వన్నె తీసుకొచ్చాయి దీపోత్సవ వెలుగులు. వీటన్నింటితో పాటు దీపావళి సందర్భంగా వివిధ రకాల స్వీట్లు తీసుకున్నారు అయోధ్యవాసులు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలు, బర్ఫీ, గులాబ్ జామున్ వంటి వివిధ రకాల తీపి పదార్థాలు అయోధ్యవాసులను ఆకట్టుకున్నాయి. అలాగే దీపావళి సందర్భంగా అయోధ్యలో చిన్న చిన్న వ్యాపారాలు జోరందుకున్నాయి. ప్రధానంగా వెలుగులు పంచే దివ్వెల అమ్మకాలు భారీ ఎత్తున సాగాయి. కార్యకలాపాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తీరిక చేసుకున్నారు. గుజరాత్లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. నిండు మనసుతో వధూవరులను ఆయన ఆశీర్వదించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహజంగా పెళ్లిళ్లకు హాజరుకారు. ప్రధానిగా 24 గంటలు బిజీగా ఉండడం ఇందుకు కారణం కావచ్చు. అయితే సన్నిహితులైన వారి కుటుంబాల్లో వివాహాలకు మాత్రం తప్పకుండా హాజరవుతూ ఉంటారు. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ డోలాకియా ఇంట్లో ఇటీవల వివాహ వేడుక జరిగింది. సావ్జీ డోలాకియా కుమారుడు ద్రవ్య డోలాకియా ఇటీవల జాన్వి అనే అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు ప్రత్యేక హెలికాప్టర్లో నరేంద్ర మోదీ హాజరయ్యారు. నిండు మనస్సుతో వధూవరులను ఆశీర్వదించారు. సావ్జీ డోలాకియా ఇంట్లో వివాహ వేడుకకు హాజరవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనకు వజ్రాల వ్యాపారి సావ్జీ డోలాకియాతో పరిచయం ఉంది. సావ్జీ డోలాకియాకు గుజరాత్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వజ్రాల వ్యాపారంలో తాను సంపాదించిన దాంట్లో తన దగ్గర పనిచేసే సిబ్బందికి పెద్ద మొత్తం తిరిగి ఇచ్చేస్తుంటాడు. ప్రతి ఏడాది సిబ్బంది కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానుకలు అందిస్తుంటాడు. 2018లో 600 మందికి కార్లు కానుకలుగా ఇచ్చారు ఆయన. అంతేకాదు పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు వివాహాలు చేయడం, విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా ఆయన చేస్తుంటారు. ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. పద్మశ్రీ పురస్కారంతో సావ్జీ డోలాకియాను సత్కరించింది. ఈసారి కచ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జవాన్లకు ఆయన చేతుల మీదుగా స్వీట్లు తినిపించారు. సహజంగా దేశ ప్రధానులు పండుగలను తమ అధికార నివాసాల్లో జరుపుకుంటారు. ఈ సంబరాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. అయితే ఈ విషయంలో తన దారి సెపరేట్ అని నిరూపించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది దీపావళి పండుగను సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కచ్లోని సర్ క్రీక్ ప్రాంతానికి బోటులో వచ్చారాయన. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ భిన్నమైన డ్రెస్ వేసుకున్నారు. సైనిక దుస్తుల్లో అక్కడికి వచ్చారు ఆయన. ఈ సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు మిఠాయిలు తినిపించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ
సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలను కొనియాడారు. ఇవాళ భారతదేశం సురక్షితంగా ఉందంటే అది కేవలం సైనికుల వల్లనే అని ఆయన అన్నారు. మన సైనికులు శక్తి సామర్థ్యాలను చూసి ప్రధానిగా తాను గర్విస్తున్నానన్నారు నరేంద్ర మోడీ. దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. मातृभूमि की सेवा का ये अवसर बड़े सौभाग्य से मिलता है। ये सेवा आसान नहीं है। ये मातृभूमि को सर्वस्व मानने वाले मत वालों की साधना है। ये मां भारती के लाडलों लाडलियों उनका तप है, उनकी तपस्या है। कहीं हिमालय की बर्फ और ग्लेशियर का शून्य से नीचा तापमान, कहीं नसों को जमाने वाली ठंडी रातें, कहीं गर्मियों में तपता हुआ रण का रेगिस्तान, आग बरसता हुआ सूरज, कहीं धूल भरी रेतीली आंधियां, कहीं दल दल की चुनौतियां और कहीं उफान लेता हुआ समंदर। ये साधना हमारे जवानों को उस हद तक तपाती हैं जहां हमारा देश का सैनिक फौलाद बनकर चमकता है। మన దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఈ కలలకు దేశ సైనికులే రక్షకులని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తన ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టత ఇచ్చారు ప్రధాని మోడీ. ఇందులో భాగంగానే సైనిక దళాలు అన్ని విధాలా అండగా ఉంటాయన్నారు. ఇదిలా ఉంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేర్వేరుగా ఉన్న త్రివిధ దళాలు ఒక్కచోట చేరితే మన శక్తి సామర్థ్యాలు ఎంతో పెరుగుతాయన్నారు నరేంద్ర మోడీ. వాస్తవానికి కచ్లోని సర్కిల్ ప్రాంతం భౌగోళికంగా విభిన్నమైనది. ఇక్కడ సైనికులు డ్యూటీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పగలు అత్యధిక వేడి ఉంటుంది, కాగా రాత్రిళ్ళు విపరీతమైన చలి ఉంటుంది. అయినప్పటికీ ఈ ఇబ్బందులను పట్టించుకోకుండా సర్కిల్ ప్రాంతంలో ఉక్కు సంకల్పంతో డ్యూటీలు చేస్తున్నారు భారత జవాన్లు. ఇదిలా ఉంటే దీపావళి పండుగ రోజు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ తమలో ఒకడిగా కలిసిపోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సర్కిల్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనికులు. ప్రధాని నరేంద్ర మోడీ రాక తమలో జోష్ పెంచిందన్నారు జవాన్లు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు సాధిస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జోస్యం చెప్పారు. కాగా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు ఫడ్నవీస్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన మహాయుతి కూటమి ప్రతిపక్షమైన మహావికాస్ అఘాడీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అయితే గెలుపు తమదేనని రెండు కూటములు భరోసాతో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత మహాయుతి కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ అగ్రనేత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 2.5 పాలనపై మహారాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. అయితే బీజేపీ ఒంటరిగా గెలవలేదన్నారు ఆయన.
మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని దేవేంద్ర ఫడ్నవీస్ జోస్యం చెప్పారు. హర్యానా ఫలితాలే మహారాష్ట్రలోనూ రిపీట్ అవుతాయన్నారు దేవేంద్ర. मुंबई में मैं वापिस कह रहा हूँ, महायुति की ताकत है. मुंबई महायुति के साथ, मुंबई मोदी जी के साथ कि हम सारी विधानसभाओं में पूरी ताकत से लड़ रहे हैं और जीतने के लिए लड़ रहे हैं. देखिए, ये घिसी पिटी रिकॉर्ड बजाकर अपनी नाकामियों को नहीं छुपा सकते. देश के 52% FDI निवेश महाराष्ट्र में आया है. इनके पेट में दुख रहा है. ये कांग्रेसी, ये गुजरात के एम्बेसडर बन रहे हैं, महाराष्ट्र के नहीं. देश के विकास में जनगणना के आंकड़े बहुत महत्वपूर्ण होते हैं. वो अगर हो रही है तो बहुत आनंद की बात है. ఇదిలా ఉంటే ప్రతిపక్షమైన మహావికాస్ అఘాడీలో సీట్ల కేటాయింపుపై అక్కడక్కడా విభేదాలు తలెత్తాయి. ప్రధానంగా యూబీటీ శివసేన వర్గం కాంగ్రెస్ మధ్య కొన్ని సీట్లకు సంబంధించి చిన్నపాటి గొడవలు వచ్చాయి. కాంగ్రెస్ వైఖరిపై యూబీటీ శివసేన వర్గం సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వీటిని సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే. మహారాష్ట్ర ఎన్నికల్లో మొత్తం 6 పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ 6 పార్టీలు 2 కూటముల్లో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. మహాయుతి కూటమిలో బీజేపీ ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. కాగా మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి. ఇదిలా ఉంటే టికెట్లు రాని కొంతమంది బీజేపీ నాయకులు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగి ప్రమాదం ఉందన్న వార్తలపై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కొంతమందికి టికెట్లు రాకపోవడం బాధాకరమే అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో రకరకాల ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకుని బీజేపీ అగ్రనాయకత్వం టికెట్లు ఇచ్చిందన్నారు. అయితే తిరుగుబాటుదారుల వల్ల బీజేపీ అభ్యర్థుల జయాపజయాలు దెబ్బతినబోవని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. కాగా నవంబర్ 20న ఒకే విడతలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. 70 ఏళ్లు పైబడ్డ వారికి శుభవార్త చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్తగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో 5 లక్షల రూపాయల విలువైన ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పథకం ఇది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఆయుష్మాన్ భారత్ ప్రధాన లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ వృద్ధుల బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం తీసుకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. सरकार ने तय किया कि गरीब के अस्पताल में भर्ती होने का खर्च 5 लाख रुपए तक के इलाज का खर्च सरकार उठाएगी. आज मुझे संतोष है कि देश में लगभग 4 करोड़ गरीबों ने आयुष्मान योजना का लाभ उठाया है. ये 4 करोड़ गरीब अस्पताल में भर्ती हुए. इनमें से कुछ तो अलग अलग बीमारियों के लिए कई बार भर्ती हुए, अपनी बीमारी का इलाज कराया और इन्हें एक भी रुपया खर्च नहीं करना पड़ा. अगर आयुष्मान योजना न होती
तो इन गरीबों को करीब करीब 1.25 करोड़ रुपए अपनी जेब से देने होते। కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గర్భిణీలు, చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన యూవిన్ పోర్టల్ను ఆయన ప్రారంభించారు. దేశంలో మెరుగైన వైద్య సేవల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు పథకాల గురించి ఆయన వెల్లడించారు. और आज ये ऐतिहासिक दिन इसलिए है क्योंकि प्रधानमंत्री जी, मुझे याद है कि आपके नेतृत्व में जब आयुष्मान भारत पीएम जय का कार्यक्रम रांची में आपने प्रारंभ किया था और आपने गंभीर बीमारी से जूझने वाले लोगों को राहत दी थी और गरीब लोगों को उस समय आपने 10 करोड़ 74 लाख परिवार को जोड़ा था। आज वो 12 करोड़ 36 लाख से ज्यादा परिवार हो गए हैं। और सबसे अच्छी बात यह है कि आपने जो चुनाव के पहले कहा था कि हम 70 साल से ऊपर की कोई भी बुजुर्ग, कोई भी महिला, किसी भी जाति की, किसी भी मजहब की, किसी भी इलाके की, कहीं भी होंगे, इनको हम 5 लाख रुपए का सालाना हेल्थ कवर देंगे और इनके इलाज की मुफ्त व्यवस्था करेंगे और जिंदगी करेंगे। जब तक उनकी अंतिम सांस न हो तब तक उनका इलाज करेंगे और उनको जीवन दान देंगे। ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు ఒక ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ద్వారా మేలు జరుగుతుంది. ఆయుష్మాన్ కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు లబ్ధి పొందుతారు. సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్తగా కార్డులు అందిస్తారు. అయితే ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న సీనియర్ సిటిజన్లకు దీంతో 5 లక్షల రూపాయల మేర అదనపు కవరేజీ లభిస్తుంది. అయితే ఒకే కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం సగం ప్రయోజనం లభిస్తుంది. జమిలీ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఏఐసిసి అధ్యక్షుడు. జమిలీ ఎన్నికల ప్రస్తావన మరోసారి తెరమీదకొచ్చింది. 1 నేషన్ 1 ఎలక్షన్ విధానంపై ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ ను ఎవరూ అడ్డుకోలేరని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. గుజరాత్ లో సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జమిలీ ఎన్నికల గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. 1 नेशन 1 इलेक्शन पर काम कर रहे हैं, जो भारत के लोकतंत्र को मजबूती देगा, जो भारत के संसाधनों का ऑप्टिमम आउटकम देगा और देश विकसित भारत के सपने को पार करने में और नई गति प्राप्त करेगा, समृद्धि प्राप्त करेगा। भारत आज 1 नेशन 1 सिविल कोड यानी सेक्युलर सिविल कोड की तरफ भी बढ़ रहा है। अलग अलग सामाजिक वर्गों में भेदभाव की जो शिकायत रहती है उसे दूर करने में मदद मिलेगी। देश की एकता और मजबूत होगी, देश और आगे बढ़ेगा।
అయితే జమిలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు తప్పుపట్టారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం సాధించడం ఎంతో అవసరమన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయడం లేదన్నారు ఆయన. రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం లేకుండా జమిలీ ఎన్నికలు అసాధ్యమని తేల్చి చెప్పారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. Modi tells he won't do it because unless in parliament it comes, he has to take everybody into confidence. Then only this will happen. But it is impossible. It is impossible. One nation, one election, impossible. ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికల నిర్వహణతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారంలో ఉంది. సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు జాతీయ అంశాలు తెరమీదకు వస్తుంటాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదకు వస్తూ ఉంటాయి. ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తూ ఉంటారు. మన దేశంలో ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇది. ఇదిలా ఉంటే లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీ అధినేతలు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. కొన్ని నెలల క్రిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కమలం పార్టీని ఓడించింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని ప్రాంతీయ పార్టీ. అలాగే తమిళనాడులో బీజేపీని మట్టి కర్పించింది డిఎంకే అనే ప్రాంతీయ పార్టీ. ఇలా రాజకీయంగా కీలకమైన కొన్ని రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు కమలం పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఆధిపత్యాన్ని సవాల్ చేసి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్రపూరిత ఆలోచనే జమిలీ ఎన్నికలు అంటున్నారు ప్రాంతీయ పార్టీ నాయకులు. ఇవి ఈ వారం నేషనల్ అఫైర్స్ ఎపిసోడ్లోని ప్రధానాంశాలు. వచ్చే వారం మరో ఎపిసోడ్లో మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.